నందన్ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా వివేక్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి జాను కూడా వచ్చేస్తుంది. ఇంకా జానుతో మిత్ర ఇలా అంటాడు, ఇక్కడ వివేక్ పెళ్లి గురించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకున్నారు జానుతో మిత్ర అనడంతో ఇంకా వాళ్ళందరూ అలానే చూస్తూ ఉండిపోతారు. వివేక్ కూడా సైలెంట్గా ఉంటాడు. ఇంకా మిత్ర సంజనతో అలా మాట్లాడుతూ ఉంటే అరవింద కూడా ఏమీ అనలేక అలాగే దిగాలుగా నించొని చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఇంతలో దేవయాని మాట్లాడుతూ ఇలా అంటుంది, అవును అదే మండపంలో జానుకి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పి అలా అనడంతో వివేక్ మధ్యలో వచ్చేసి ఇంకా చాలు ఆపమ్మ అని చెప్పి అంటాడు. జానుకి మాత్రం ఏం అర్థం కాకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా వివేక్ ఆపడంతో దేవయాని చాలా సీరియస్గా వివేక్ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏమీ అర్థం కాక చాలా కోపంతో అలానే చూస్తూ ఉంటుంది. వివేక్ ఇలా ఏమీ అనకుండా అలా మా మాటల్ని మధ్యలోనే ఆపేస్తాడు. ఇంకా ఇంతలో మిత్ర మాట్లాడుతూ ఇలా అంటాడు, ఇంకా ఇప్పటికైనా నువ్వు నీ మనసులో ఉన్న మాట ఏంటో అందరి ముందు చెప్పేసేయ్ అని చెప్పి అంటే ఇంకా అందరూ చూస్తూ ఉండిపోతారు. వివేక్ ఏం చెప్తాడా అని చెప్పి అరవింద, జాను ఇంకా మిత్ర అక్కడున్న వాళ్ళందరూ కూడా వివేక్ ఏం చెప్తాడో అని చెప్పి చూస్తూ ఉండిపోతారు. జాను మాత్రం చాలా ఎక్సైటెడ్గా అలానే వివేక్ వైపు చూస్తూ ఉంటుంది. మిత్ర మాత్రం గట్టిగా వివేక్ని అడగడంతో వివేక్ ఆలోచిస్తూ అలానే చూస్తూ ఉంటాడు. జాను కూడా వివేక్ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. తిను చెప్తాడా చెప్పడా అని చెప్పి జాను తన వైపు చూస్తూ ఉంటుంది. వివేక్ మాత్రం ఏమీ అనకుండా అలాగే సైలెంట్గా ఉంటాడు. చెప్పాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.